బాబాయ్ ఏం పేరు నీ పేరు? గంగయ్య. ఎట్లా ఉంది జగన్ అన్న పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు బాగానే ఉంది. వచ్చేది కూడా మళ్ళీ జగనే. ఎందుకు? ఎందుకంటే ఆడు వచ్చే రూపాయి జనానికి వర్షాలు పడవు. ఆడంటే ఎవరు? కరువు పోయి చెత్తారు, అన్నం కూడా లేకుండా. అది మెయిన్. చంద్రబాబు నేనే సీఎం అయితే అంటుంది కదా. అంటానికి ఏమొచ్చింది? ఓట్లు వేస్తే కదా అయ్యేది, జనం వేస్తే కదా అయ్యేది. ఊరక నేను అంటానికి ఏముంది? అందరూ అంటారు, రాజకీయ నాయకులు అందరూ అనేది అంతే. మనం వేస్తే కదా గెలిచేది. పింఛన్ వస్తుందా బాబాయ్ నీకు? ఏడవ తెచ్చుకుంటావు పింఛను? ఇక్కడే వాడు నాశనం చేశాడు ఇప్పుడు జనాన్ని. అది వరకు వాలంటీర్లు ఇంటికాడ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆడు కోర్టులో వేసాడు. ఆడి పేరు ఆడు నిమ్మగడ్డ రమేష్ ఆడి చేత కోర్టులో వేయించాడు. ఇప్పుడు జనాన్ని సత్తనారు. ఎక్కడో పెడతాడు వాడు ఉన్నాగా. ఆ జోచి నగర్ కాడ పెట్టేవాడు. ఆడ పోయి ఇవాళ వెళ్తే రేపు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు 12ంటికి వచ్చి రేపు పోతే ఎల్లుండి అనేవాళ్ళు, చచ్చేవాళ్ళం. ఇప్పుడు వచ్చినాక ఇంటి దగ్గరికి ఎత్తున్నాడు. హాయిగా ఉంది జనానికి. 6 గంటలకు అలా తీసుకొచ్చి ఇంటికాడ లేపిస్తున్నారు పడుకున్న వాళ్ళని. ఇప్పుడు ఇది ఒకటి పెట్టాడు, జనం సత్తున్నారు. ముసలి కార్లు పట్టుకొని నడిచేవాడు ఎక్కడికో పోయి ఆ ఎండకు తెచ్చుకున్నాం. మధ్యాహ్నం పొద్దున పోతే మధ్యాహ్నం అయింది. అక్కడ పోయి పొద్దున పోతే 2ంటికి పోయి ఇచ్చారు వాళ్ళు. అది వరకు 6ంటికల్లా ఇంటికాడ తెచ్చి ఇచ్చేవాడు. ఏది మంచిది నువ్వే చెప్పు. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా మరి? మళ్ళా మాకు జగన్మోహన్ రెడ్డి కావాలి. వాళ్ళందరూ ఎందుకు మాకు? ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో 5 ఓట్లు. 5 ఓట్లు జగన్కే వేస్తారా? ఇంకా పథకాలు ఏమొస్తున్నాయి? ఇంకా పింఛన్ కాకుండా ఇంకేమేమి? పింఛన్ ఇంకేమి రాదు నాకు. పింఛన్ ఊళ్ళో ఒక్కనే. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అంత మొత్తానికి. చంద్రబాబు వద్దు. చంద్రబాబు అసలు బడికే రాడు. పవన్ కళ్యాణ్ తెలుసా బాబాయ్? పవన్ కళ్యాణ్ గారికి వేసేవాడు ఊళ్ళేడు ఇక్కడ. వాడు ఎదవలేడు. అంతేనా? ఏం పేరు మీ పేరు? వెంకటేశ్వర్లు. ఎక్కడ ఉంటావు? ఎట్లుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? బాగుందా? పింఛన్ వస్తుందా నీకు? ఎంత? 3000 వస్తుంది. ఇంటికి వచ్చి ఇచ్చిపోతారా? ఇంటికి వచ్చి ఇచ్చిపోతారు నీకు మంచిగా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కోట్ల వేసి మీరే పోయి తెచ్చుకోవాలని చెప్పి పెట్టింది తెలుసా? పోయి తెచ్చుకున్నావా పింఛన్? పోయి పింఛన్ పోయి తెచ్చుకున్నావా? ఎంతసేపు నిలబడినావు? నిలబడలేదు. పొద్దున్న నాకు మధ్యాహ్నం వచ్చారయ్యా 12 గంటల కాడ. ఎదురయ్యి ఇంటికి ఇచ్చిపోతుర్రా? ఇంతకుముందు ఇంటికి వస్తుందినా? ఇంటికి లాగొట్టిచ్చిపోద్ది. మరి చంద్రబాబు సీఎం అయితే అంటుంది కదా. ఎందుకు చంద్రబాబు సీఎం? వాళ్ళు కోరుకొని కరువు పెట్టావు కానీ చావమని చంద్రబాబు నాయుడు ఎందుకు? వాడు ఎందుకు అనుకున్నారు? వాడు మాట అన్నా కానీ వాడు ఇతర రుణాలు మాపుతానని ఎగదిండు. ఈ పింఛన్ రేపు 4000 ఇస్తానంటే ఎగదింగుతాడు. నమ్మవా చంద్రబాబు? నమ్మవా? ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా ఇంట్లో 3 ఓట్లు. 3 జగన్కి వేస్తావా? పథకాలు అన్నీ వస్తున్నాయి బాగానే? నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి బాబాయ్? 80 సంవత్సరాల నుంచి చంద్రబాబు, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంతమంది సీఎంలను చూసినావు కదా. ఎవరు బాగా చేసారు? నాకు చంద్రబాబు ప్రభుత్వంలో రూపాయి కూడా రాలే పింఛన. ఈయన వచ్చినాక నాకు పింఛన్ వస్తుంది. మంచిగా ఉందా? పథకాలు ఇంకేమేమి వస్తున్నాయి మీ ఇంట్లో? ఎవరికైనా పథకాలు రావటం పిల్లలకు వచ్చింది 10,000. మానవరాలకి బయలు వేసింది. అంతవరకు అంతా బాగుందంట. ఇప్పుడు మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందా? జగనే రావాలి నాకు. ఓకే బాబు. ఇప్పుడు పశ్చిమలో ముఖ్యంగా ఒక పేరు వినిపిస్తుంది, సుజన్ చౌదరి గారు. మరి ఏంది పరిస్థితి? వాళ్ళు గెలిచే అవకాశం ఉన్నాయా? ఆయన ఎలా గెలుస్తాడు ఎవరికి తెలుసు. ఇప్పుడు అతను ఢిల్లీ నాయకుడు కానీ గల్లీ నాయకుడు కాదు. ఆ ఢిల్లీలో ఏదో చేసుకుంటా వాళ్ళని చేసుకుంటూ బతకడం తప్ప ఇక్కడ కార్యకర్తలకు కానీ ఇక్కడ ఓటర్స్ కానీ ఎవరికి తెలియదు. సుజనా చౌదరి అనే వ్యక్తి అతను పొన్నారంలో దత్తత తీసుకున్నాడు. ఒక రోడ్డు వేయించిన పాపాన కూడా పోలా. అక్కడ ఒక చిన్న ఊరికి చేయలేను, నియోజకవర్గం మొత్తం ఏం చేస్తాడు? అసలు ఈ ఓటర్స్ ఎంతో లేకపోతే ఎన్ని డివిజన్లో ఆయనకు తెలియదు ఈ నియోజకవర్గంలో. కానీ అలాంటి వ్యక్తిని మనం పట్టం కట్టి ఏం చేసుకోవాలి? మనకు పార్టీ పుట్టిన కాడి నుంచి మన ఆసిఫ్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. కార్పొరేటర్గా చేశాడు, ఇన్ఛార్జిగా చేశాడు,
మైనార్టీ వక్ఫ్ బోర్డు చైర్మన్ చేశాడు, ఇప్పుడు అభ్యర్థిగా ఉన్నాడు. ప్రజల కష్ట నిష్టాలు అతనికి తెలుసు. అతనికి వేసి గెలిపించుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది. సుజనా చౌదరిని అతను గెలిస్తే మనం గేట్ కార్డు ఉండాలి లోపలికి వెళ్ళాలన్నా కూడా. అదే ఆసిఫ్ గారిని కూడా మనం డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళి పని చేయించుకోవచ్చు. మనం ఢిల్లీ వెళ్ళి కలవాలంటే ఏ నాయకుడిని కలవలేము. అందుకని మనం మన ఆసిఫ్ గారిని గెలిపించుకొని ఎంపీగా మన కేశినేని నాని గారిని గెలిపించుకొని చేసుకుంటే చాలా మంచిది. ప్రతి కడపకు గడపకు కూడా ప్రతి పథకం వచ్చింది. ఇవాళ ఎవరు ఇచ్చారు? జగన్ గారు ఇచ్చారు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? సుజనా చౌదరి ఇచ్చాడా? అది ఎవరు ఇవ్వలా. అందుకని అందరూ కూడా గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు నలుగురికి చెప్పండి, జగన్ గారికి వేద్దాము, జగన్ గారిని సీఎం చేసుకుందాము, ఆసిఫ్ గారిని గెలిపిద్దాము, కేశినేని నాని గారిని గెలిపించుకుందామని ఒకరికొకరు 10 మందికి చెప్పుకుంటే అలా చాలు. మౌత్ పబ్లిసిటీ చేసుకుంటే చాలు. మనకు వాళ్ళలాగా మన కాడ మోటార్లు లేవు పంచడానికి, కష్టమే కానీ మోటార్లు లేవు. సుమారుగా అటువైపు చూసుకుంటే 10,000 కోట్లకు అధిపతి అపర కుబేరుడు అంటారు ఆయన్ని. మరి ఇటువైపు ఆసిఫ్ గారితో తిప్పి కొడితే ఒక 20 లక్షలు 10 లక్షలు కూడా లేకుంటాయి. ఆయనకి ఇష్టం లేకుండా ఇచ్చారో లేదో, బీజేపీలో రేపు ఓడిపోయినా కూడా ఏదైనా బీజేపీలో పదవి తీసుకోవచ్చు అని వచ్చాడు, కానీ ఆయన ఇష్టం ఉండి పోటీ చేయట్లేదు. బీజేపీలో ఒత్తిడితో పోటీ చేస్తున్నాడు. అపర కోటేశ్వరుడు. మరి బ్యాంకులకు కింద ఎగ్గొట్టాల్సి వచ్చింది. అతను బ్యాంకులకు ఇచ్చేసుకోవచ్చు కదా. ఇప్పుడు పశ్చిమ ప్రజలు నమ్ముతారా మరి ఆయన్ని? 100% నమ్మరు. 100% వెళ్ళిపోయింది జనాల్లోకి. ఇతను మనకి ఇక్కడ ఉండడు, మనకు చేయడు. 10 నిమిషాలు ఎండలో ఉండమను, 10 నిమిషాలు ఎండలో ఉంటే ఆయన గెలిచినట్టే. అంతే అంటారా? మొత్తానికి పశ్చిమ గడ్డ మీద ఆసిఫ్ వైసీపీ జెండా పశ్చిమ గడ్డ మీద ఆసిఫ్ జెండా ఎగురుద్ది. స్టేట్ వైడ్గా 175 సీట్లు జగన్ గారు ఎగరేస్తారు. థ్యాంక్ యూ అన్న. ఏం పేరు మీ పేరు? బోయపాటి రామలింగయ్య. బోయపాటి రామలింగయ్య. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? 50 సంవత్సరాలు ఉంటాయి. 50 సంవత్సరాల నుంచి సుమారుగా ఒక 10 మంది సీఎంలను చూసింటాను. అంటే చిన్నప్పటి నుంచి లెక్క ప్రకారం చంద్రబాబు, ఎన్టీఆర్, వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డి ఇట్లా చూసింటాం. ఇంతమందిలా ఎవరు పరిపాలన బాగుంది ఇప్పటి వరకు? పరిపాలన పరంగా అయితే చంద్రబాబు, రాజశేఖర రెడ్డి బాగానే చేశారు. ప్రజలకు ఇచ్చారు, డెవలప్మెంట్ చేశారు. ఒకళ్ళు పునాది వేసింది, ఒకళ్ళు పడగొట్టకుండా ఇద్దరు సమానంగా చేయబట్టి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం మీద బాగా డెవలప్ చేశారు. తర్వాత నెక్స్ట్ అవకల కేసీఆర్ వచ్చినా దాన్ని ఏం పోగొట్టకుండా పట్టుకొచ్చు. నేను వచ్చిన తర్వాత అయితే పథకాలు బాగానే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయింది కదా, పథకాలు బాగానే ఇస్తున్నాడు ఎవరు? జగన్. కానీ డెవలప్మెంట్ కొంచెం ఆపెట్టు దాని మీద కొంచెం కన్ను పెట్టింటే బాగుండేది. అది పథకాలు మీ ఇంట్లో నీకు కానీ మీ ఇంట్లో కానీ ఏమైనా వస్తున్నాయి? రాలేదు. ప్రతి వాడికి ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటో అంతమందికి ఏదో ఒక పథకం వస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో ఏమి వస్తున్నాయి? నాకు హ్యాండిక్యాప్డ్ కాదు, నాకు పింఛన్ వస్తుంది. ఎంత? 3000. పోయిన నెల వరకు ఇంటికి తెచ్చి ఇచ్చేదా పింఛను? ఇంటికాడనే ఇచ్చేవా. ఈ నెల పోయి తెచ్చుకుందాం. మరి ఎట్లా అనిపించింది? అట్లాంటి కొద్దిగా హ్యాండిక్యాప్డ్ కదా, కొంచెం ఇబ్బందిగానే ఉన్నది. ఇబ్బంది ఉంది. మరి జగన్మోహన్ రెడ్డిని కల్పించుకుంటే మళ్ళీ ఇంటికి వచ్చి ఇస్తారు. చంద్రబాబు గెలిపించుకుంటే ఆడ పోయి సచివాలయ కాడ పోయి కూర్చొని నాన్న తంటాలు పడాలి. అంతే కదా. మరి అదే వీళ్ళు వాలంటీర్లు ఉంటే ఇంటికి వచ్చేవాళ్ళు కదా, వాళ్ళు లేని దానివల్ల చిన్న గెంటుకుంటే వెళ్ళి తెచ్చుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి వస్తే బెటర్ ఉంటుందా మరి మళ్ళా రాష్ట్రం? చూద్దాం జనాలల్లా ఎట్లా ఉంటుందో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారిపై మీ అభిప్రాయం ఏంటి? అది ఆయన అక్కడ ఏరేదో మా కులం అని అక్కడ తిరుగుతున్నాడు. ఇక్కడే అంత ప్రాబ్లం. పవన్ కళ్యాణ్ నమ్మరా జనాలు? ఇక్కడైతే లేదు. అక్కడ వాళ్ళ క్యాస్ట్ ఉంది కాబట్టి ఏదో కొంత క్యాస్ట్ ఫీలింగ్ ఉంది. ఇక్కడైతే ఆ ప్రభావం అంతే తప్ప అంతకు మించి ఏం లేదా? అంతే తప్ప అంతకు మించి ఏం లేదంటావా?